ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే కూడా మీ మీద కన్నేసి పెట్టాడని విన్నా, నిజమేనా? బ్రదర్ ఏమంటున్నా, ఆ, నేను కూడా చెప్తున్నా, ఎవ్వంతోనే ఏమైనా చేసుకొని మేము ఎంట్రీ ఇచ్చినామంటే ఎవ్వడం లేదు. ఓకే ఓకే. మేము ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాం, ఆడు ఎవ్వడైనా కానీ గెలికితే మాత్రం ఊరుకునేది లేదు. లేదు బ్రదర్. మేము ఓన్లీ గెలకం, ఎందుకంటే మనం గెలుకుతేనే ఆడు గెలకాలి. అంతే కదా. ఆడెవడో గెలికితే మేమెందుకు అంటే ఊరుకుంటాం? పాతవి ఉన్నాయి ఇంకా చాలా. పాతే ఉన్నాయి, దాన్ని స్పేస్ చేసుకుని వస్తున్నాం బ్రదర్. 10 సంవత్సరాలు జైలు ఉన్నా అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అవును. ఒకటే బ్రదర్, గుదారి కల్లా వంశీ కానీ చైర్ కావాలి, ఓకే. కుర్చీ వంశానికి కుర్చీ కావాలి. ఆ కుర్చీ కావాలంటే నన్ను చంపితే అవుతుంది ఆ కుర్చీ. అంత ఈజీ కాదుగా. నా అభిమానాలు తెలియదు బ్రదర్, నా అభిమానాలు నా శత్రువుల గురించి తెలియదు. నా అభిమానాలు చంపేస్తారు బ్రదర్, అవును. నా అభిమానులు చంపేస్తారు అని చెప్పి ఈ రోజున నేను ఎదురు కూర్చో బ్రదర్. ఏం చేయొద్దు, ఏదైనా మేమే స్వేట్ చేసుకుంటాం, మేమే మాట్లాడుకుంటాం. మాతోనే అంతం కావాలి, మాతోనే స్టార్ట్ అయింది, మాతోనే అంతం కావాలి. ఓకే. వేరే టోడు ఏదో వచ్చి నేనున్నా అన్నా నేను చేస్తా అన్నా అని కాదు. అబ్బానికి అబ్బానికి మాలుమే. మీ వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఎవరు లేరు బ్రదర్, మేమే. అంటే బల్మూరి వెంకట ఒకడు ఉన్నాడు, అదొక్కటి అందరికి సమాజం అంటే ప్రపంచానికి తెలిసింది. మా తమ్ముడు వాని కోసం నేను ఏదన్నా చేస్తా అని ఆయన బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. ఏంటి మీ అంత మైత్రి? ఏం లేదు బ్రదర్, బల్మూరు వెంకట్ అంటే మేము కన్నాను పిలుస్తాం. కన్నా చాలా మంచివాడు. కన్నా ఎలాగంటే నా ఫ్రెండ్, మా అంతా ఒకటే ఊరు, ఆయన పెద్దపల్లి, మా గోదావరి, కానీ మాకు చిన్నప్పటి దోస్తులు. కన్నా ఎలాగంటే వెంకట్ బల్మూరు ఎలాగంటే చిన్నప్పటి నుంచి ఆయన అందరు మంచిగా ఉండాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. ఆయన ఏంటంటే పేదోళ్ళు కూడా, ఆయన వెల్మస్ కదా, ఒక దొర కదా, ఒక ఎస్సీ ఇంట్లోకి వస్తే రానిస్తారా దొరలు? రానియర్. నా ఫ్రెండు బల్మూరు వెంకట్ ఆడు మాది కూడా ఉండని, మాలో ఉండని, ఏది ఉన్నా మేము, మా కులం చిన్నది, ఆమె ఎస్సీ. నన్ను ఒకటే బెడ్ మాది, ఓళ్ళు పెడతారు బ్రదర్. మా ఫ్రెండ్ ఎట్లా అంటే ఒకసారి ఒక అమ్మాయికి ఏమో అయింది బ్రదర్, ఏమో అయితే ఆటో డ్రైవర్ ఎక్కడో ఏదో అయింది. అయినప్పుడు ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ఇది నేను చెప్పేది 2012 2013 మ్యాటర్ చెప్తున్నా. అప్పుడు వెంకట్ ఎంత పరిశాన్ అయ్యి, ఎంతమంది మేము నాకున్న ఛానల్తో ఆయనకున్న ఛానల్తో తిరిగి ఆ అమ్మాయిని మళ్ళీ దొరకబట్టి, ఆటో డ్రైవర్ మిస్వైడ్ చేస్తే ఆ అమ్మాయిని దొరకబట్టి, అమ్మాయి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే, అంటే వెంకట్ ఆ పిల్ల వాళ్ళ అన్నయ్య మా వెంకట్ దోస్తు. ఓకే. అది అట్లా ఫోన్ చేసి ఇట్లా అయిందా అంటే, అప్పుడు మన వెంకట్ అంత యాక్షన్ తీసుకొని అప్పుడు కూడా సేవ్ చేసిండు ఆయన. ఆయన పొలిటికల్ కాదు, పొలిటికల్ రాకముందు నుంచే ఆయనతో ఉన్న మిత్రులని కానీ ఎవరున్నా కానీ ఆయనకున్న వచ్చిన పాకెట్ మనీతోని మాకు తినిపించడం కానీ అంటే మెయింటైన్ చేసేవాడు. ఓకే. బల్మూరు అనే వ్యక్తిని మేము ఎప్పుడు క్రైమ్లో లాగము. ఆయన మాకు క్రైమ్కి సపోర్ట్ చేయడు. ఆయన ఎప్పుడు మేము మంచిగా ఉండాలని చూస్తాడు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు మంచిగా బతకాలి, హ్యాపీగా ఉండాలని అలా ఆలోచన. మేము ఎప్పుడు కూడా మా క్రైమ్లలో కేసులలో ఆయన నిల్వని చేయము, ఆయన పేరు తీయము, ఆయన రానియము. ఆయన స్టేజ్ ఏంటంటే ఆయన మంచితనమే ఈ రోజున ఆయన గెలిపించింది బ్రదర్. ఆయనకి ఎంతోమంది చంపుదామని చూసారు, ఎన్నో బెదిరించారు, ఎన్నో కాల్స్ వచ్చినాయి, ఎంతోమంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది తీసుకుపోయి ఎన్నో బెదిరించారు. కానీ ఒకటే బ్రదర్, బల్మూరు వెంకట్ అనేవాడు ప్రజల కోసం రోడ్ ఎక్కిండు బ్రదర్. ప్రజల కోసమే ఉంటాడు, ప్రజల కోసమే వస్తాడు. సో వెంకట్ వెనకాల వంశీ ఉన్నాడా, వంశీ వెనకాల వెంకట్ ఉన్నాడా? ఇది సీక్రెట్ బ్రదర్. సీక్రెటా? రైట్. మేము మంచితనానికి వెంకట్కి ఎప్పుడు ఉంటాం బ్రదర్, అంతే బ్రదర్. రైట్. బండి సంజయ్తో కూడా మీకు మంచి ఫ్రెండ్షిప్ అన్నారు. బండి సంజయ్ అన్న నేను జైల్లో ఉండేది, 2010లో జైల్లో కలిసాము. ఆయన ఒక కేసులో వచ్చాడు, అప్పుడు పార్టీ కేసులో, అప్పుడు మాకు పరిచయము. ఓకే. అప్పటి నుంచి అన్నతోని నా యాటిట్యూడ్ చూసి అదే వంశీ ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఒక తమ్ముడు తీరు చూసుకునేది, మంచిగా చూసుకునేది. అన్న హ్యాపీగా ఉండు తమ్ముడు, ఎప్పుడు మంచిగా ఉండు తమ్ముడు అంటే. బండి సంజయ్ గురించి ఒక విషయం చెప్తాను అన్న మీకు. బండి సంజయ్ అన్న, నేను కన్న వాళ్ళ ఇంటికాడ, నారాయణగూడ వెంకట్ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేను లంచ్ చేశాను. నాకు సిగరెట్ అంటే బాగా ఇష్టం, నేను చాయ్ సిగరెట్ బాగా తాగుతా. నీకు సిగరెట్ తాగుదామని మధ్యాహ్నం కిందికి వచ్చా. బండి సంజయ్ అన్న ఫ్లైఓవర్ పక్కన ఒక గల్లీ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్ నుంచి ఒక్కడే నడుచుకుని వస్తుంది. మధ్యాహ్నం 2కి 2:30 అవుతుంది, ఒక్కడే నడుచుకుని వస్తుంది. ఇది 2012 అనుకోండి, 12 అప్పుడు మ్యాటర్. ఒక్కడే నడుచుకుంటూ వస్తుండు. నేను పర్సన్ చాయ్ సిగరెట్ తాకుండా, అరే ఇది ఇక్కడ నువ్వు చూసినా అని చూస్తే, అరే సంజయ్ అన్న నువ్వేందా నాకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నావు అంటే, తమ్ముడు అని గౌలించుకొని
అన్న అసలు ఎందుకు నడుచుకుని వస్తున్నావు అన్న అంటే తమ్ముడు లేడీస్ ఎక్కువ మంది హాస్పిటల్ పంపించిన వాళ్ళందరూ లేడీస్కి కార్లు ఎక్కించి హాస్పిటల్ పంపించాను తమ్ముడు, నేను ఇంట్లో నడుచుకుంటూ పోతున్నా తమ్ముడు అంటే అరే అన్నా అని చెప్పి అన్న నేనే అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్ దింపి అంటే వీళ్ళంతా అన్న లీడర్స్ అన్న. గ్రేట్. ఏంటంటే వీళ్ళ మంచితనం ఈ రోజున వీళ్ళకి మంచి స్టేజ్లో పెట్టారు అంతే. అంతే తప్ప వాళ్ళతో వాళ్ళు వంశీని పట్టుకొని ఏమో చేపియాలి, వంశీతో ఏమో చేయాలి. తెలిసిండే ఇప్పుడు అన్న కేంద్ర మంత్రి అయింది, మరి తమ్ముడు రా చూసుకుందాం అట్లేం లేదా? అది అంతే బ్రదర్, ఇంకా చెప్పలేను. అవన్నీ చెప్పరా? ఓకే రైట్. జైల్లో ఉన్నప్పుడు ఇంకా చాలామంది పరిచయం అయ్యారు మీకు, చాలామంది. మధ్యలో చెరువు సూరి లాంటి వాళ్ళు, ఫైమ్ లాంటి వాళ్ళు, వాళ్ళతో ఏంటి మీ రిలేషన్? ఏం లేదు బ్రదర్, వాళ్ళెంతో మేమంతా. బాను బాలన్న ఏంటంటే బాలన్న పాపం బాలన్న ఏంటంటే ఆయన కూడా మిస్టేక్ చేసిండు. అది కూడా బయటకు వస్తే అది ఎప్పుడు ఎగురుతుంది అవనికి తెలియదు. ఇప్పుడు అంతే అన్న, గురువుని చంపినోడు ఎప్పుడు శిష్యుడు బాగుపడలే. అది ఏదైనా కానీ గురువుని చంపిన శిష్యుడు ఎప్పుడు బాగుపడలే. బాను నాకు మంచి రిలేషన్ ఉండొచ్చు జైల్లో ఇన్సైడ్, కానీ వ్యక్తిగతంగా ఆయనతో మనకేం సంబంధం లేదు. మనకేం ఆయన కూడా మనతో మస్తు ఉండే వంశీ ఇది అపన్ జాగా అపన్ తేరా జాగా తేరా అంతే. నన్ను ఓరు కానీ భయ్యా మేము ఒకని గులాం కాదు, ఒకని కింద మేము పని చేయం. ఎందుకంటే మా అబ్బాయి అట్లా పెంచారు. నీకు బంగారం ఉంది, నాకు బంగారం ఉందా? మాకు ఆ సోకులు లేవు. మంచి కార్లో తిరగాలి, బంగారం వేసుకోవాలి, స్టైల్ ఫోన్లో ఆడాలి లేవు. న్యాచురల్గా ఉంటాం, ఆటోలో తిరుగుతాం, బైక్ మీద పోవాలంటే బైక్ మీద పోతాం. అది మా ఇష్టం. వేయాలి తీయాలి అంతే, తీయాలని లేదు, అది అయిపోయింది. ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. రైట్. అది ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అయిపోయింది. అప్పర్ స్టోక్ ఏంది బ్రదర్, రాత్రి పోవాలా, ఈవినింగ్ 6 మార్నింగ్ 6 ఆటో ఎత్తుకోవాలా. రాలంటే ఆటో రావాలా, వస్తాడు, రాత్రి అంతా ఏం చేయాలా, మళ్ళీ మార్నింగ్ 6 ఇంటికి దింపుతాడు, వెళ్ళిపోతాడు. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 మాది. మేము నైట్ కింగ్స్ అంటారు మమ్మల్ని. నైట్ కింగ్స్ అంటే మాదంతా బొందలగడ్డే బ్రదర్. ప్రతి ఒక్కరు బార్లా రెస్టారెంట్ ఉంటారు, మేము అవరు ఉండవు. హ్యాపీ పీస్ ఆఫ్ లైఫ్ బొందలగడ్డ. ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది బొందలగడ్డ. ఎవరు రాడు, ఒక దోమ ఉండదు, ఒక పురుగు ఉండదు. మంచిగా గోరీలు ఉంటాయి, అవే మా సోఫాలు, అవే మా టేబుల్, అవే మా బెడ్స్. మంచిగా ఎంజాయ్ చేయాలి, ఆడ తాకుండా తినకుండా. మేము ఓన్లీ డిస్టర్బ్ చేయలేదు బ్రదర్. ఈ ఏరియాలో చిల్లర చేయలేదు, చిల్లర గొడవలు అంటే మాకు నచ్చాయి. మేము పోం. మా పేర్లు చెప్పుకొని ఎన్నో సంపాదిస్తారు, ఎన్నో చేస్తారు. నా పేరు చెప్పుకొని నన్నే బెదిరించింది. ఒకసారి ఒక హోటల్లో వర్షం పడుతుంది రాత్రి 10కి పడుతుంటే బస్ స్టాండ్ కాడ మా ప్రేమవాడు నేను వర్షం అప్పుడు వస్తే మా ప్రేమవాడు ఇట్లా అంటుంటే వాటర్ పడ్డది. మా ప్రేమ హెయిర్ ఉంటుంది అక్కడ ఇట్లా అంటుంటే ఆ పిల్లల మీద పడితే అరే దెక్కే ఊర్రా అంటే మా ప్రేమడేసి ఏమ్రా అన్నాడు. అరే నువ్వునో తెలుసా రా అంటుండు. ఓనే రా అన్నాడు. క్యాట్ వంశీ తమ్ముడిని అంటున్నాడు. నేను పక్కనే ఊపుకున్నా. ఆడేం చేసిండు, ఫోన్ చేయరా ఒకసారి, ఫోన్ చేయరా అన్నాడు. ఆడేం చేసిండు, వాళ్ళ అన్నగారిని ఫోన్ చేసిండు. అన్న ఇట్లా బస్ స్టాండ్లో కూడా బెదిరిస్తున్నా అంటే ప్రేమ వేసుకొని సార్లే ప్రేమ అని అన్న తమ్ముడు తెలియదా అన్న అంటే ఆడేం చేసిండు, ఆయన ఫోన్ ఇవ్వ అంటే ఆడు ఫోన్ ఇస్తే అరే నువ్వు సాలే వంశాన ప్రేమ అన్న అక్కడ ఉన్నావు నువ్వేం రా ఆడు పాపం దండం కాలు మొక్కుతుంటే మా ప్రేమ నవ్వే ఏం చేసిండు పోబెట్టా అంటే అట్లా చాలా జరిగినాయి మా. ఓకే ఓకే. ఒకటే భయ్యా మేము ఫేమ్ కోసం అడ్డ లేలే, ఏదో షో చేయాలి, ఏదో కొన్ని భయం పెట్టేయాలని కాదు. మేము అయిపోయింది అంతే. అది మా పర్సనల్ భయ్యా, కావాలని అయితే ఏం చేయలేదు భయ్యా. అది మా మిస్టేక్స్ అయినాయి. ఇప్పుడు ఒకటి భయ్యా, ఎదుటి తప్పు ఉంటేనే మా తప్పు ఉంటుంది, కావాలని ఏది కాదు భయ్యా. కావాలని ఎప్పుడు ఏది కాదు. మంచి చేయాలన్నా మనమే, చెడు చేయాలన్నా మనమే. ఒకటే భయ్యా, దేవుడు ఒకడే. మంచి చూస్తే దేవుడు, చెడ్డ చూస్తే దయ్యం. ఇంకంతే, గేమ్ లేదు భయ్యా. ఒకటి భయ్యా, నలుగురికి మంచి మాట చెప్తే మనకు ఆశగా ఉంటుంది భయ్యా. ఈ రోజున మాకు ఏ రోగం లేదు భయ్యా. 10 సంవత్సరాలు ఉన్నా ఒక ఎర్రగడ్డ పోలే, ఏం లేదు మాకు.